నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళకి 5th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో యూనిట్ 1 కంప్లీట్ అయింది. యూనిట్ 2లో మనకి పోయట్రీలో ద చిమ్నీ స్వీపర్ అనే పోయం ఉంది. సో ఇప్పుడు ఈ పోయంలో ఏం చెప్తున్నారో మనం చూద్దాము. ఫస్ట్ దానికంటే ముందు మనము ఎవరైతే పోయట్ ఉన్నారో అతని గురించి చూద్దాము. సో ద చిమ్నీ స్వీపర్ మనకి విలియం బ్లేక్ రాశారు. ఇతను ఎప్పుడు పుట్టారు? నవంబర్ 28, 1757లో లండన్, ఇంగ్లాండ్లో పుట్టారు. ఎప్పుడు చనిపోయారంటే ఆగస్ట్ 12, 1827లో లండన్, ఇంగ్లాండ్లోనే చనిపోయారు. ఇతను ఆక్యుపేషన్ ఏంటిది? పోయట్, పెయింటర్, ఇంకా ఎన్గ్రేవర్ అంట. ఫేమస్ వర్క్స్ ఏంటివంటే సాంగ్స్ ఆఫ్ ఇన్నసెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ద టైగర్, జెరూసలేం. రైటింగ్ స్టైల్ ఏంటిది? Blake's poetry focuses on social injustice, human suffering, and spirituality. He used simple language to discuss deep and moral issues. Contribution ఏంటి? Blake is considered a visionary poet who challenged societal norms and exposed exploitation through symbolism and imagery. సో ఇది మనకి అబౌట్ ది పోయట్ అనమాట. ఇది కంపల్సరీగా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయంటే ఇందులో ఈ పోయంలో ఫస్ట్ మన నరేటర్ ఉన్నారు, ఒక యంగ్ చిమ్నీ స్వీపర్. ఇతను టామ్ అంటే అతని ఫ్రెండ్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో టామ్ అనే క్యారెక్టర్ ఉంది, ఇంకొక ఏంజిల్ ఉంది, ఇంకా అదర్ చిమ్నీ స్వీపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నారు. సో చిమ్నీ స్వీపింగ్ అంటే ఏం లేదు, ఏదైతే చైల్డ్ లేబర్ ఉందో దాని గురించి చెప్తున్నారు. సో చిమ్నీ స్వీపర్స్ అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉండేనో అప్పట్లో వాళ్ళని ఏం చేస్తుండే, చిమ్నీ స్వీపింగ్, క్లీనింగ్ అవన్నిటికీ తీసుకొని వెళ్ళి ఫ్రీగా అంటే కొంచెం తక్కువ డబ్బులు పే చేసుకుంటూ పిల్లలతో మొత్తం పనులన్నీ చేయించుకుంటుండే అంట అప్పుడు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఈ పోయం రాశారు. సో సమ్మరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. The poem The Chimney Sweeper by William Blake sheds light on the cruel practice of child labor during his time and highlights the innocence of children exploited by society. సో ఈ చిమ్నీ స్వీపర్లో మనకి విలియం బ్లేక్ ఏం చెప్తున్నారు, ఏదైతే క్రూవెల్ ప్రాక్టీస్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఉండేనో అప్పుడు కాలంలో, ఇంకా పిల్లల ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేస్తూ ఈ సొసైటీ వాళ్ళు వాళ్ళ ఇన్నోసెన్స్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి పోయం రాశారు. బ్లేక్ ఏం చెప్తున్నారు, యూజెస్ ద వాయిస్ ఆఫ్ యంగ్ చిమ్నీ స్వీపర్ టు గివ్ రీడర్స్ అ గ్లిమ్స్ ఇన్ టు దేర్ హార్ష్ రియాలిటీ. ఆ చిమ్నీ స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిస్గా ఈ బ్లేక్ మారి మనకి ఆ చైల్డ్ లేబర్ ఏదైతే హార్ష్ రియాలిటీ ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీస్ చిల్డ్రన్ వర్ సోల్డ్ ఆర్ ఫోర్స్డ్ ఇన్ టు డేంజరస్ అండ్ డర్టీ జాబ్స్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. సో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని అమ్ముతుండే అంట, ఇంకా ఫోర్స్ చేస్తుండే అంట డేంజరస్ ఇంకా డర్టీ జాబ్స్ చేయించుకోవడానికి చాలా చిన్న ఏజ్లోనే. స్వీపింగ్ చిమ్నీస్ ఫర్ అ లివింగ్. సో వాళ్ళు చిమ్నీస్ని క్లీన్ చేస్తుండే అంట బతుకుతెరు కోసం. ద సూట్ కవర్డ్ children who live and sleep in dirt symbolizes the loss of innocence and suffering caused by a cruel system that prioritized profit over human dignity. సో ఆ చిన్నపిల్లలు చిన్నగా ఉన్నారని కూడా చూడకుండా వాళ్ళతో గొడ్డు చాకిరి చేయించుకుంటున్నా అంట, ఎంత కష్టపడుతున్నా అంట వాళ్ళు, మొత్తం వాళ్ళ చైల్డ్హుడ్ అంతా వేస్ట్ అవుతున్నాయి అంట ఇట్లా పని చేసుకోవడం వల్ల. In the poem, the narrator introduces Tom, a boy who cries when his curly hair is shaved. సో నరేటర్ ఎవరి గురించి చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ టామ్ గురించి చెప్తున్నారు. అతనికి హెయిర్ ఎలా ఉండే అంట, కర్లీగా ఉండే అంట. అతని హెయిర్ని వాళ్ళు షేవ్ అంటే కట్ చేసేస్తున్నారంట. అప్పుడు టామ్ ఎలా ఫీల్ అయినాడంట, చాలా సాడ్గా ఫీల్ అయినాడంట. సో సాడ్గా ఫీల్ అవుతుంటే ఇక్కడ టామ్ని దేంతో కంపేర్ చేస్తున్నారు, ఒక వూల్తో కంపేర్ చేస్తున్నారు. అంటే టామ్ జుట్టు ఎలా తీసేస్తున్నారంట, ఒక షీప్ అంటే ఒక ల్యాంబ్ నుంచి దాన్ని వూల్ ఎలా తీసేస్తారో దాంతో కంపేర్ చేస్తున్నారు ఇక్కడ. సో అలా కంపేర్ చేయడం దేనికోసమో, అతని ఇన్నోసెన్స్ ఇంకా ప్యూరిటీని చూపించడానికి అలా కంపేర్ చేసినారంట. The narrator tries to comfort Tom by telling him that his white hair won't be spoiled by soot anymore. సో అలా వర్క్ చేసేటప్పుడు అప్పుడప్పుడు జుట్టుకి దుమ్ము అంటుకుంటుండే కదా. సో ఇప్పుడు ఆ జుట్టు లేకపోవడం వల్ల ఇంకా నీకు అలా అంటుకోదులే, నీ జుట్టు ఇప్పుడు బాగుంది అని చెప్పి అలా మన నరేటర్ కొంచెం టామ్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. దిస్ షోస్ హౌ చిల్డ్రన్ ట్రై టు ఫైండ్ స్మాల్ కంఫర్ట్స్ టు సర్వైవ్ దేర్ డిఫికల్ట్ లైఫ్స్. సో ఇది చూస్తే మనకి ఏమనిపిస్తుంది, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ లైఫ్ సర్వైవ్ అవ్వడానికి ఎలాంటి చిన్న చిన్న ఆనందాలలో సంతోషపడతారని చెప్పి తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు.
Despite their sufferings, Tom's innocence is shown through his dream, which becomes the central part of the poem. సో టామ్స్ ఏదైతే ఇన్నోసెన్స్ ఉందో అదే మెయిన్ థీమ్ అంట ఈ పోయంది. సో అదే చెప్తున్నారు. ఇన్ టామ్స్ డ్రీమ్, సో ఒకరోజు టామ్కి ఒక డ్రీమ్ వచ్చిందంట. ఏమొచ్చింది, అందులో థౌజండ్స్ ఆఫ్ చిమ్నీ స్వీపర్స్ ఉన్నారంట. అందులో హిమ్సెల్ఫ్ అంటే టామ్ కూడా ఉన్నాడు, అతని ఫ్రెండ్స్ కూడా ఉన్నారంట ఆ డ్రీమ్లో. ఆర్ లాక్డ్ ఇన్ అ కాఫిన్స్ ఆఫ్ బ్లాక్. సో ఒక కాఫిన్ లాగా ఉంటాయి కదా, సో ఆ కాఫిన్లో బ్లాక్ కలర్ కాఫిన్లో అందరూ బందీ అయి ఉన్నారంట, లాక్ అయి ఉన్నారంట. ద కాఫిన్స్ రిప్రజెంట్స్ ద డార్క్నెస్ ఆఫ్ దర్ లైఫ్స్. సో ఆ కాఫిన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, వాళ్ళ లైఫ్లో ఉన్న డార్క్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ద కాన్స్టెంట్ డేంజర్ ద ఫేస్ వైల్ వర్కింగ్ ఇన్ చిమ్నీస్. హౌఎవర్ అన్ ఏంజల్ అపియర్స్ విత్ అ బ్రైట్ కీ ఫ్రీయింగ్ దెమ్ ఫ్రమ్ ద కాఫిన్స్. సో వాళ్ళు అట్లా బ్లాక్ కాఫిన్లో లాక్ అయి ఉన్నారు కదా, సో ఒక ఏంజిల్ వచ్చి కీ తీసుకొని వాళ్ళని ఆ కాఫిన్ నుంచి ఫ్రీ చేసిందంట. ద ఏంజిల్ సెట్స్ ద చిల్డ్రన్ ఫ్రీ టు ప్లే, లాఫ్ అండ్ వాష్ ఇన్ ది సన్లైట్. సో ఆ ఏంజిల్ ఏమన్నదంట, మీకు నచ్చినట్టు మీరు బతకండి ఇంకా అని చెప్పి వాళ్ళని ఫ్రీ చేసేసి ఇట్లా బయటికి వదిలేసిందంట. The green plains, the river and the shining sun in Tom's dream symbolizes purity, freedom and happiness. సో అతని డ్రీమ్లో ఏమేమి వచ్చినాయి, మంచి చిన్న చిన్న చెట్లు, రివర్, సన్, అవన్నీ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయంట, ప్యూరిటీని, ఫ్రీడమ్ని, ఇంకా హ్యాపీనెస్ని రిప్రజెంట్ చేస్తున్నాయంట. ద చిల్డ్రన్ డెస్పరేట్లీ లాంగ్ ఫర్ ఇన్ దేర్ లైఫ్స్. The dream also reflects the children's beliefs in gods and their hope for salvation in afterlife. సో వాళ్ళు అలా డ్రీమ్ చూడడం వల్ల దేనికి చూస్తున్నారు డ్రీమ్, ఎందుకంటే రియల్ లైఫ్లో అలా అవ్వలేదు కాబట్టి సో వాళ్ళు ఆ డ్రీమ్లో అలా వాళ్ళకి నచ్చినట్టు ఏమైతే కావాలి లైఫ్లో అనేది అలా చూసుకుంటున్నారు. బ్లేక్ యూజెస్ టామ్స్ డ్రీమ్ టు క్రిటిక్ సొసైటీ అండ్ రీజన్. సో ఇలా టామ్ ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని యూస్ చేస్తున్నారంటే ఎవరు, మన పోయట్, దేనికోసం, మన సొసైటీ ఎంత క్రూయల్గా ఉంది అనేది చెప్పడానికి. ద చిల్డ్రన్ ఆర్ టోల్డ్ దట్ ఇఫ్ దే డూ దేర్ డ్యూటీస్ అండ్ రిమైన్ గుడ్ బాయ్స్ దే విల్ హ్యావ్ గాడ్ యాజ్ దేర్ ఫాదర్స్ అండ్ నెవర్ వాంట్ జాయ్. సో ఎవరైతే మీరు చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం చెప్తున్నాయి అంటే, మీరు పని మంచిగా చేస్తే మీరు గుడ్ బాయ్స్ అని చెప్పి ఇలా కన్విన్స్ చేస్తున్నాయంట పని చేయించుకోవడానికి. దిస్ రిఫ్లెక్ట్స్ హౌ రీజన్ వాజ్ used to comfort the oppressed and make their suffering seem acceptable. While Tom wakes up happy and warm because of the hope of his dream brings, the reality remains unchanged. సో టామ్ నిద్ర నుంచి లేచిందంట, అంత మంచి డ్రీమ్ చూసిన తర్వాత చాలా రిఫ్రెషింగ్గా ఇంకా హ్యాపీగా వామ్గా ఫీల్ అవుతుందంట. బట్ లేచిన తర్వాత అంతా ఎలా ఉంది, మొత్తం రియాలిటీ అనేది డిఫరెంట్గా ఉంది. ఎలా ఉంది, దే స్టిల్ రైస్ ఎర్లీ టు వర్క్ ఇన్ ది కోల్డ్. చల్లగా ఉన్నప్పుడు మార్నింగే లేస్తుండే అంట. అది క్లీన్ చేయడానికి ఉంటుంది కదా, చిమ్నీ క్లీన్ చేయడానికి. సో ఆ బ్రషెస్ ఇంకా బ్యాగ్స్ అన్నీ తీసుకొని వెళ్తుండే అంట. త్రూ దిస్ కాంట్రాస్ట్ between harsh reality and innocent dreams, Blake highlights the exploitation of children and criticizes a society that turns a blind eye to their suffering. సో ఇది మొత్తం చూసిన తర్వాత సొసైటీ ఎలా ఉంది, పిల్లలతో ఎలా వర్క్ చేయించుకున్నారు, అంత ఎర్లీ మార్నింగ్ చిన్న పిల్లలు ఎలా లేచి వర్క్ చేస్తారు అని చెప్పి సొసైటీని క్వశ్చన్ చేస్తున్నాడంట బ్లేక్. ద poem also questions the role of religion, which offers the children hope of heavenly freedom but fails to improve their lives on earth. Blake's poem carries a powerful message about innocence, hope and the failure of society to protect its most vulnerable members. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఏదైతే సొసైటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంత ఇలా పిల్లల పట్ల చైల్డ్ లేబర్ చేపిస్తున్నారు, అలా చేపియొద్దు కదా. సో ఇది మనము వాళ్ళకి న్యాయం ఇవ్వాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఆ చిన్న ఏజ్లో వర్క్ చేపియొద్దని చెప్పి చెప్తున్నారు. తర్వాత కన్క్లూజన్లో ఏం చెప్తున్నారంటే, ఏదైతే చిమ్నీ స్వీపర్ ఉందో అది చిల్డ్రన్స్ది ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ వాళ్ళ పావర్టీ ఇంకా వాళ్ళని చైల్డ్ లేబర్ కింద మార్చేస్తున్నారంట. అది చాలా రాంగ్. ఇంకా సొసైటీని క్వశ్చన్ చేస్తున్నారు, ఇలాంటి ఇంజస్టిస్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, పిల్లలకి ఇంత క్రూయల్గా ఎందుకు చూస్తున్నారు అని చెప్పి. ఇలా చేయడం వల్ల మనము ఎలాంటి లాభం, ప్రాఫిట్ అనేది ఉండదు. సో చిల్డ్రన్ని వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ ఏజ్లో అలా ఉండనివ్వాలి. సో జస్టిస్ ఇంకా చేంజ్ అనేది రావాలి సొసైటీలో అని చెప్పి మనకి విలియం బ్లేక్ చెప్తున్నారు. సో ఇది మనకి ద చిమ్నీ స్వీపర్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రోజ్ లెసన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.